మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లక్ష్మి నా కొడుకు పొట్టి వినోదు. అయితే నేనే బట్టలకు పంపించిన వాళ్ళను హైదరాబాద్లో వాళ్ళ చిన్నమామ ఉంటాడు కాబట్టి అక్కడ పైసలు ఇస్తాడు అంటే బట్టలు తీసుకురమ్మని పంపించిన అక్కడికి. బట్టలు తీసుకురమ్మని పంపిస్తే ఒక్కడు పోతే బాగుంటుందని సోపతికి మా తమ్ముడు కొడుకును కూడా పంపించడం జరిగింది. అయితే వెళ్ళేటప్పుడు కామారెడ్ల ట్రైన్ టికెట్ తీసుకొని ట్రైన్కి తొందరగా ట్రైన్ టికెట్ తీసుకొని వాళ్ళు వెళ్తుండగా అక్కడ క్రాస్ అయ్యేటప్పుడు ఏమైందంటే అది స్పీడ్ ఉంటుంది. ఎక్స్ప్రెస్ ఎక్కినట, ఎక్స్ప్రెస్ రాయల్ ఎక్స్ప్రెస్ ఎక్కినట. ఎక్కినప్పుడు ఏమైందంటే స్లిప్ అయ్యి కింద పడడం జరిగింది. ఒకవేళ సెల్ఫీలు దిగి పడ్డాడు అని న్యూస్కి ఇచ్చిర్రు, ప్రతిదానికి పేపర్లో రాసిర్రు. మరి సెల్ఫీ దిగితే ఫోన్ జేబులో ఎందుకు ఉంటుంది? అదే పోలీసు వాళ్ళకి దొరికింది. ఏ విధంగా రాసిర్రు? ఫేక్ న్యూస్లు ఎందుకు ఇస్తుర్రు? ఇట్లా ఎందుకు బ్లేమ్ చేస్తుర్రు? మేమే బాధలు ఉన్నాము. ఇదివరకు ఇంటికి వచ్చి మేము ఎవరికేం చెప్పలేము. నా తమ్ముని కొడుకు చెప్పలేడు, మరి మేము చెప్పలేను. ఇవి ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఫేక్ న్యూస్లు ఇవ్వద్దు కదా. సెల్ఫీ దిగి పట్టాలంటే ఎన్నో రకాలు మాట్లాడతారు. నా కొడుకు వాడు చనిపోయిన మీద అన్ని నిందలు ఎందుకు పెడుతున్నారు? రాసిన వాళ్ళు ఎవరు? అసలు పేపర్కు చెప్పిన వాళ్ళు ఎవరు? సమాచారం ఇచ్చిన వాళ్ళు ఎవరు? రాసిన వాళ్ళు ఎవరు? ఇట్లాంటి ఫేక్ న్యూస్లు ఇవ్వద్దు కదా. మేమే కట్టుగాలి ఉన్నాం కదా. నా కొడుకు నన్ను అంటాడు, నాకేదో దుకాణం పెట్టిద్దమ్మ, షాప్ నడుకో అమ్మ అంటే వెళ్ళిపోయిండు. 9 నెలల గర్భవతి నా కోడలు. 9 నెలల గర్భవతి విడిచిపెట్టి సెల్ఫీలు తిప్పుకుంటుంటాడా? అట్లాంటి న్యూస్లు ఇవ్వద్దు కదా. ఇటువంటి రిపోర్ట్స్ ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఉండాలి ఇట్లాంటివి? రాసిన వాళ్ళ తప్పు కాదా? ఏదైనా ఉంటే ఉన్నది రాయాలి, లేని రాయద్దు కదా. ఎంబడే వేయిన మనిషి చెప్తుండు కదా. స్లిప్ అయి పడ్డది వేరుంటుంది, సెల్ఫీలు అన్నది వేరుంటుంది. చెప్పాం కదా, ఏమి తెలియని పిల్లల్ని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకున్నాం. నా కొడుకు బాగుంటాడని. 10 నెలలు అవుతుంది పెళ్ళి అయ్యి. 9 నెలల గర్భవతి. వచ్చిన నెల అటే ఇది అయిపోయింది. 9 నెలల గర్భవతి. ఇదేమి డెలివరీకి పంపించినాము. ఆమె డెలివరీకి అక్కడికి అయింది. ఆమె రాలేని పరిస్థితి కాబట్టి వచ్చి చనిపోయిన రోజు ఒకరోజు వచ్చి చూసుకొని వాళ్ళని పంపించేసినాము. కానీ ఆమె పరిస్థితి ఏంది? నా కొడుకు సత్తనని పోలేడు, సెల్ఫీల కోసం పోలేడు. ఒకటి ఏంది అంటే నాకు బట్టల దుకాణం పెట్టిస్తే కొంచెం ఆదాయం వస్తుందమ్మా. నేను ఇంతకుముందు బయట డ్యూటీ చేసేదాన్ని, ఏంటంటే సంఘాలల్లో చెప్పేదాన్ని అన్నట్టు. కాబట్టి నా కోడలకు ప్రభుత్వము ఏదన్నా ఆర్థిక సహాయం చేయాలని ఇంకొక నాది పరిస్థితి ఏం కాదు. నా కొడుకు కానాలని లోకాలకు వెళ్ళిపోయి తట్టుకోలేకపోతున్నా. నాకు జాతి పారేది కొడుకు నన్ను ఇట్లా జరగద్దు, ఏ తీవ్రత కూడా రావద్దు. కాకపోతే పిల్ల పరిస్థితి అని నేను సాయం చేయాలి, ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. కామారెడ్డి టు సికింద్రాబాద్ వెళ్దామని, షాపింగ్కి వెళ్దామని వెళ్తున్నాం. వాళ్ళు చిన్న మామ ఏమంటే మేము పైసలు ఇస్తా, ఇక్కడికి వచ్చినాక ఇస్తా అని చెప్పిండు ఆయన. మేము కామారెడ్డిలో టికెట్ తీసుకున్నాం సికింద్రాబాద్కి. ఇక అంటే రష్ ఉంది ఫుల్. అంటే జనరల్ బోగి ఒకటి ఉంది లాస్ట్లో, రష్ ఉంది ఫుల్. ఏం చేయాలో అర్థం కాక నేను పడిపోయినా. మళ్ళీ ఇక టికెట్ తీసినామని వెళ్తుండగా చాలాసేపు మా బావతో నేను మాట్లాడినా. మనోరాబాద్ దాకా మాట్లాడినా సార్ ఇక బావ నేను ఆడున్నారు కదా అని నేను కొంచెంసేపు అట్లా పక్కకి నేను ఆడున్నా సపరేట్గా. మనోరాబాద్ దాటినాక 2-3 మినిట్స్ వరకు ఆయన పడిపోయిండు. నాకు ఏం చేయాలని అర్థం కాలేదు. చైన్ గుంజండి అని వాళ్ళతో డోరిన 15-20 మినిట్స్ తర్వాత మా డాడీకి ఫోన్ చేసిన. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ గురించి చేయలేదు. మా డాడీకి ఫోన్ చేసి ఇట్లా డాడీకి ఇట్లా బాగా పడిపోయింది వాళ్ళ ఇంట్లో చెప్పు. నాకు ధైర్యం రాలేదు వాళ్ళకి ఫోన్ చేయాలంట. డాడీకి ఫోన్ చేసి చెప్పిన. వెళ్తుండగా లాలగూడ జంక్షన్ దగ్గర కొద్దిగా స్లో అయింది ట్రైన్. ఇక దిగిపోయినాను, రన్నింగ్ ట్రైన్లను దిగిపోయినా. దిగి ఏం చేయాలని అర్థం కాక కొంచెం ఆలోచించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇక్కడ కాదు రైల్వే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేశాను. సార్ ఇట్లా పడిపోయింది సార్ అంటే వాళ్ళు ఏమన్నా అంటే నీ డీటెయిల్స్ చెప్పు, ఆయన డీటెయిల్స్ చెప్పు అని చెప్పారు. సార్ ఆయన ఫోన్ అంటే రన్నింగ్లో ఉంది కానీ సార్ ఆయన వెతట్లేడు, లొకేషన్ చెప్తారా సార్? వాళ్ళు చిన్న మామ వచ్చేసింది. అంత లోపల చిన్న మామ వచ్చింది. మేమన్నా ఆయన వెళ్ళిపోతాం సార్, ఇట్లా లొకేషన్ చెప్తాను. ఆ సార్ హాఫ్ అన్ అవర్ లోపల లొకేషన్ చెప్పిండు. నేను చిన్న మామ వెళ్ళిపోయినాను. వెళ్ళేవరకు మాకు 9:30 ఏమో సంథింగ్ అయింది. వెళ్ళేవరకు అక్కడ ఎక్కడ లొకేషన్ చూపించింది అక్కడ ఓన్లీ మాకు షూ దొరికింది. అంటే ఏం లేదు, బ్లడ్ గిట్లా ఏం లేకపోతే మేము ఆగమైనా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది మరి ఇట్లా లేచి వెళ్ళిపోయింది ఏం చేసినాను అంటే ఫోన్ లొకేషన్ అన్న చూపిస్తుంది. సరే ఎక్కడికి పోతే పోయింది కానీ నేను ఫోన్లో వెతుకుదామని అక్కడనే వెతుకుతున్నాను. కనిపించలేదు చాలాసేపు.
ఇక అటు ఇటు వెతికే లోపల 2 o'clock అయింది. ఇక అంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసింది, అంతలో కూడా ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళతో వెతుకుతుండగా ఏమైనా ఇక్కడ లొకేషన్ కనిపిస్తుందిగా, ఆ చెట్లు తీద్దాం తీయని లావట్టే వరకు కింద మా బావ ఉన్నాడు. మరి ఫోన్ కూడా మీనే ఉంటాయి కదా అని మా బావని బయటకు గుంజితే ఫోన్ లోపలనే మోగుతుంది జేబు లోపల. ఇట్లా అవుతుంది మరి, ఫోన్ జేబులోనే ఉంది. మరి నేను నాకు ఏం అర్థమవుతుంది, ఏం చెప్పాలి, మాటలు రాక పక్కకు పోయి కూర్చున్నాను. ఎవరితో మాట్లాడలేదు, చాలాసేపు మాట్లాడలేదు. పోలీసు వాళ్ళు వచ్చారు, నీతో వచ్చిందా బాబు అంటే నాతో వచ్చింది సార్, ఇట్లా ఇట్లా అని చెప్పిన. పొద్దుగాల మళ్ళీ పిలుస్తా ఎంక్వైరీ అని ఇట్లా ఇట్లా అంటే సార్ ఒకేసారి అన్నా. ఇక అక్కడి నుంచి ఎక్కడ పడుతుంది, అక్కడి నుంచి వెళ్ళే వరకే మాకు 4:35 అయింది స్టార్ట్ దానికి. అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్కి వెళ్ళినాము. ఇట్లా ఆడ చెప్పినాము, వాళ్ళు 9-10కి పోస్ట్మార్టం చాలు చేస్తా అన్నారు, కానీ చేయలేరు అంతలో కూడా చాలు. అప్పుడే పోలీస్ ఆయన వచ్చింది, ఎంక్వైరీ చేసే వరకైనా 12 అయింది. 12 తర్వాత పోస్ట్మార్టం చేసారు. అది అయిపోయే వరకు 1-2 ఏమో అయింది సార్. అయిపోయిన తర్వాత అంబులెన్స్ బుక్ చేసి తీసుకొని వచ్చినాము. ఇంటికి వచ్చే వరకు 5:30 ఏమో అయింది టైం. ఇంటికాడ అందరూ ఎవరితో ఏం మాట్లాడాలో నాకు అర్థం కాదు. నేను ఇంట్లోకి కూర్చొని రాలేను, బయటనే కూర్చొని ఉన్నా. ఏం నాతో వచ్చింది, ఏం మాట్లాడాలో అర్థం కాక మాట్లాడలేము. ఇక డైరెక్ట్ నేను ఇక్కడ దానం చేస్తారు అక్కడికే వెళ్ళిపోయాను డైరెక్ట్. హాస్పిటల్ వరకు వెళ్ళాక గాంధీ హాస్పిటల్లో పెట్టిన తర్వాత నేను సాయంత్రం మళ్ళీ 2:30-2 గంటలకు నాకు శివం అప్ప చెప్పేది. అప్పుడు తీసుకొని వచ్చాను. మా బామ్మడి అంటే ఆయన వల్ల మా బామ్మడి వల్ల తెలిసింది నాకు, ఎందుకంటే ఇట్లా పడ్డాడు బావ అంటే మేము వెంటనే వెళ్ళిపోయినాం అన్నట్టు.